రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సింహాచలేసుని దర్శనానికి వచ్చి వెళ్లిన తీరు దేవస్థానం వర్గాల్లోనే కాకుండా భక్తుల్లో కూడా చర్చనీయాంశమైంది. కాస్త హోదా ఉంటే చాలు, రాజగోపురం వరకు వాహనాల్లో వచ్చేసి హడావిడి చేసే ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశం చేసేలా మంత్రి లోకేష్ అనుసరించిన తీరు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేవస్థానం సమాచార కేంద్రం వద్దనే తన వాహనాన్ని నిలిపివేసి నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్లారు. స్వామివారు తిరువీధులకేగే వీధుల్లో వాహనాలు నిలిపివేయాలని దేవస్థానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ అనుసరించిన తీరుకు అంతా హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. దర్శనానికి సంప్రదాయ వస్త్రాలతో రావడంతో పాటు దర్శనం అనంతరం సమాచార కేంద్రం వరకు నడిచి వాహనం ఎక్కారు. ఈ క్రమంలో భక్తులు లోకేష్తో ఫోటోలు దిగడానికి పోటీలు పడ్డారు. పదుల సంఖ్యలో వచ్చిన భక్తులను లోకేష్ ఫోటోలకు అనుమతించారు. ఒక్కొక్కరిగా అందరితో కలిసి ఫోటోలు దిగారు. అయితే భక్తుల సెల్ ఫోన్లను మాత్రం అనుమతించలేదు. లోకేష్ వెంట వచ్చిన ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీశారు. భక్తులకు ఒక కార్డును అందజేశారు. ఆ కార్డు ద్వారా మీరు ఫోటో పొందవచ్చని భక్తులకు మంత్రి అనుచరులు చెప్పారు. కాగా ఉదయాన్నే వచ్చి మంత్రి దర్శనం చేసుకోవడం పట్ల కూడా దేవస్థానం వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఇలాంటి సమయాల్లో ప్రముఖులు దర్శనానికి వస్తే అన్ని విధాలుగానూ సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.